పేతురు అపోస్తలుడు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన సొదొమ గొమొర్రాలో ఉన్న దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు ఆ దుర్మార్గుల మధ్య ఉన్నాడు. ఎవరు? లోతు. ఎవరు ఆ దుర్మార్గులు? సొదొమ ప్రజలు. ఆ దుర్మార్గుల మధ్యనే నివాసం చేశాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు, దాటించాడు. ఎలా? ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చును. వారి మధ్యనే ఉన్నాడండి. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చూశాడు. అరే ఎంత దౌర్భాగ్యం అండి! వాళ్ళ కన్నబిడ్డలు లేరా? వాళ్ళ బిడ్డల జీవితాలు ఇంకొకరు చెరపరా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కామ వికారయుక్తమైన చేష్టలు చేస్తున్నారు. కామంతో నిండిపోయారు. ఎంత వికార చేష్టలంటే చిన్నపిల్లలను చెరిపేస్తున్నారు. పెళ్లి కాని కన్యత్వాన్ని శీలాన్ని పాడు చేస్తున్నారు. వారికి కూడా ఒక బిడ్డలు ఉన్నారన్న సంగతి మర్చిపోయి స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే అవాంఛనీయమైన దుర్మార్గపు క్రియలు చేస్తున్నారు. అలాంటి దుర్మార్గుల మధ్య లోతు కాపురం ఉన్నాడు. అలాంటి భక్తిహీనుల మధ్య లోతు కాపురం ఉన్నాడు. కాపురమున్న లోతు ఏం చేశాడో తెలుసునా? ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిపోతున్నాడు. బహు బాధపడి తన నీతిగల మనస్సును నొప్పించుకుంటున్నాడు. నొప్పించుకొని మీకు ఒక విషయం తెలుసా? ఒక రోజున లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. కానీ లోతు సొదొమలో లేడు. ఎక్కడున్నాడు లోతు? అదుగో పట్టణపు గవని వెలుపల ఉన్నాడు. లోతయ్యా, ఏంటి ఇక్కడున్నావు? లోతయ్య, ఇక్కడ ఎందుకున్నా? అక్కడ ఆ మధ్య ఉండలేకపోతున్నాను. దేవుడు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆ పట్టణపు గవని వెలుపల ఉన్నాడు లోతు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన లోతు ఏం చేస్తాడండి? ఒక్కడు నీతిగల తన మనస్సును నొప్పించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఈ సొదొమ నుండి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నాడు. భక్తులను ఆ మాట చదవండి. శోధనలో నుండి తప్పించుటకు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును. దేవునికి స్తోత్రం చెప్పండి. సమర్థుడు మన ప్రభువు విమోచింపబడిన వారిని తప్పించుటకు సమర్థుడండి. చెప్పండి హల్లెలూయా. వారి మధ్యనే ఉన్నాడు లోతు. ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చూశాడు, బాధపడిపోతున్నాడు, ఫీల్ అవుతున్నాడండి. ఫీల్ అవుతున్నాడు. తప్పదుగా వారి మధ్యనే ఉండాలి. అక్కడ గుడారం వేసుకున్నాడు. ఆ పడవ ఓడ సముద్రపు నీళ్ళలో ఏ విధంగా ఉండాలో లోతు కూడా ఆ భక్తిహీనుల మధ్య ఉన్నాడు. పరిశుద్ధులు కూడా లోకంలో ఉండాలి, మూర్ఖుల మధ్య ఉండాలి, భక్తిహీనుల మధ్య ఉండాలి. తామర పుష్పం నీళ్ళల్లో ఉన్నట్లు మనం కూడా వారి మధ్యనే ఉండాలి. తప్పదు. ఊపిరున్నంత వరకు ఈ లోకమనే సముద్రంలోనే మనం ఉండాలి. కానీ ఈ లోకం భక్తి
భక్తిహీనులతో నింపబడిన ఈ లోకమనే సముద్రం, దుర్నీతి పరులతో నింపబడిన ఈ లోకమనే సముద్రం, భక్తి వైరాగ్యానికి విలువ లేకుండా తుచ్చమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ లోకమనే సముద్రంలో ఉన్న మనము పాపదాస్యము నుండి విమోచింపబడిన వారమైతే ఈ లోకమనే సముద్రములో నుండి తప్పించుటకు, అవతలికి దాటించుటకు, అద్దరికి చేర్చుటకు మన ప్రభువు సమర్థుడై ఉన్నాడు.